नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 2వ స్కందం 4వ అధ్యాయం 22వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః సమే హృషికాణమృషభః ప్రసీదాం ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం ప్రచోదితాయేన పురా సరస్వతీ స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం పురా సరస్వతీ సమే ఋషీణాం ప్రచోదిత ఉద్దీపితము చేసెను ఏన యవనిచే పురా సృష్ట్యారంభమున సరస్వతీదేవి వితన్వత
విస్తరింపజేసెను. అజస్య తొలి జీవియగు బ్రహ్మదేవుడు. సతీం స్మృతిం శక్తి పూర్ణమగు స్మృతి. హృది హృదయమున స్వ తనయందే లక్షణ ఉద్దీపితము చేయువాడు. ప్రాదురభూత్ ఉద్భవించెను. కిల అయినట్లుగా. ఆస్యతః ముఖము నుండి. సహ అతడు. మే నాయడ. ఋషీణాం ఋషులయందు. వృషభః ప్రముఖుడు. ప్రసీదతాం ప్రసన్నడుగుగాక. సృష్ట్యారంభమున శక్తిపూర్ణముగు జ్ఞానమును బ్రహ్మదేవుని హృదయమునందు విస్తరింపజేసిన వాడు, సృష్టి విషయక పూర్వజ్ఞానమును మరియు తనను గుర్చిన జ్ఞానమును అతని యందు ఉద్దీపితము చేసిన వాడును, బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినట్లు ప్రతీతుడైన వాడును అగు భగవానుడు నాయడ ప్రసన్నుడగుగాక. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. ఇదివరకే మనము చర్చించినట్లు బ్రహ్మదేవుని మొదలుగా అల్పమగు చీమ వరకు గల సకల జీవరాశుల యందు పరమాత్మునిగా భగవానుడు ప్రతి జీవియందును వలసినంత జ్ఞానమును ప్రదానము కావించుచున్నాడు. జీవుడు భగవానుని నుండి 50/64 వంతు లేదా పూర్ణ జ్ఞానమునందు 78% జ్ఞానము కలిగి ఉండుటకు సామర్థ్యము కలిగి ఉండును. జీవుడు సహజస్థితి దృష్ట్యా భగవానుని అంశ అయినందున ఆ దేవదేవుడు కలిగియున్న సమస్త జ్ఞానమును అనుభూతమనర్చుకొనుటయందు అసమర్థుడై ఉండును. బద్ధస్థితి యందు అతడు దేహమార్పు పిమ్మట సమస్తమును మరచిపోవును. ఈ శక్తి పూర్ణజ్ఞానము తిరిగి భగవానుని చేతనే జీవుని హృదయమునందు ఉద్దీపితము చేయబడును. నిద్ర నుండి లేదా అచేతనము నుండి మేల్కొనుటతో పోలినందున ఇది జ్ఞాన జాగృతి అని పిలువబడునది. జ్ఞానం యొక్క ఈ మేలుకొలుపు భగవానుని పూర్ణ అధీనత యందే కలదు. కనుకనే ఈ జగత్తు యందు మనము విభిన్న జనుల యందు విభిన్న శ్రేణుల జ్ఞానమును గాంచుదుము. ఈ జ్ఞాన జాగృతి అప్రయత్నముగా జరుగునది కానీ లేదా భౌతిక అంతః ప్రక్రియ కానీ కాదు. దానిని సమకూర్చు మూలము స్వయముగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. ధియాంపతి. బ్రహ్మదేవుడు సైతము పరమ సృష్టికర్త యొక్క ఈ నియమమునకు అధీనుడై ఉండుటయే అందులకు కారణము. బ్రహ్మదేవుడు మొదలు ఇతర జీవులెవ్వరూ లేనందున అతడు జననీ జనకులు లేకుండానే జన్మించినాడు. గర్భోదక సాయి విష్ణువు నాభికమలమునందు అతడు జన్మించెను. కనుకనే అతను అజునిగా పిలువబడినాడు. ఈ బ్రహ్మదేవుడు సైతము భగవానుని అంశ అయిన జీవుడే. కానీ పరమ పవిత్రుడకు భక్తుడైనందున భగవానుని ప్రధాన సృష్టి తదనంతరము భౌతిక ప్రకృతి ద్వారా సృష్టి కార్యమును జరుపుటకు ఆ దేవదేవునిచే అతడు ప్రేరేపింపబడినాడు. అనగా భౌతిక ప్రకృతి కానీ లేదా బ్రహ్మదేవుడు కానీ భగవానుని నుండి స్వతంత్రతను కలిగి లేరు. విద్యుత్ సౌధపు ఇంజనీరు గూర్చిన ఎట్టి జ్ఞానము లేకుండా విద్యుత్ శక్తి కార్యకలాపములు మాత్రమే బాలుడు గాంచినట్లు లౌకిక శాస్త్రజ్ఞులు భౌతిక ప్రవృత్తి ప్రక్రియలను లౌకిక శాస్త్రజ్ఞుని ఈ సంపూర్ణ జ్ఞానమును అల్పజ్ఞత్వమే కారణము. కనుకనే వేదజ్ఞానము తొలుత బ్రహ్మదేవుని అంతఃకరణమనందు తెలియజేయబడినది. కానీ బ్రహ్మదేవుడే వేదజ్ఞానమును పంచినాడుగా గోచరించుచున్నాడు. బ్రహ్మ నిస్సందేహముగా వేదజ్ఞాన వక్త అయినప్పటికీ వాస్తవమునకు అట్టి దివ్యజ్ఞానమును అపౌరుషేయము అని పిలువబడినది. సృష్టికి పూర్వము భగవానుడొక్కడే ఉన్నందున నారాయణ పరోవ్యక్తాత్ అతని పలుకులు దివ్యనాదమై ఉన్నవి. ప్రాకృత మరియు అప్రాకృత ధ్వనుల నడుమ అపార భేదము కలదు. భౌతిక శాస్త్రజ్ఞుడు కేవలము ప్రకృత ధ్వనితో వ్యవహరించుచుండును. కనుకనే సంజ్ఞార్థకమగు రీతిలో లిఖితమైన వైదిక ధ్వనులు అప్రాకృత ధ్వనిచే ప్రేరేపితులు కానంత వరకు ఎవ్వరితోనూ ఈ విశ్వమునందు అవగతము కాబోవని మన మెరుగవలెను. అట్టి అప్రాకృత ధ్వని గురు పరంపర రూపములో శ్రీకృష్ణ భగవానుని నుండి బ్రహ్మకు
బ్రహ్మ నుండి నారదుడికి, నారదుడి నుండి వ్యాసునకు అంది అరుదించి ఉన్నది. కనుకనే ఏ లౌకిక విద్వాంసుడు వేదమంత్రములను అనువదించుట గాని నిజభావమును వెల్లడి చేయుట గాని చేయజాలడు. ప్రామాణిక గురువుచే ప్రేరేపితుడు లేదా దీక్షితుడు కానంత వరకు మనుజుడు వాటిని ఎరుగజాలడు. ఆది గురువు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే. భగవద్గీత యందలి చతుర్థాధ్యాయమున స్పష్టముగా తెలుపబడినట్లు పరంపర ద్వారానే ఈ జ్ఞానము లభించుచున్నది. కనుక ప్రామాణిక పరంపర నుండి దివ్యజ్ఞానమును గ్రహించనంత వరకు కళలు లేదా విజ్ఞాన శాస్త్రమునందు ఎంత ఘనముగా యోగ్యుడైనను మనుజుడు వ్యర్థునిగానే పరిగణింపబడుతున్నాడు. భగవానునిచే అంతరము నుండి ప్రేరేపితుడై సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు విచారించినటువంటి సృష్టికి సంబంధించిన విషయములను ఉన్నవి ఉన్నట్లుగా చక్కగా వివరింపగలుగుటకు ఆ దేవదేవుని ప్రార్థించను. ఆధ్యాత్మిక గురువైన వాడు లౌకిక విద్వాంసుని వలె సైద్ధాంతిక కల్పనాపరుడుగాక శ్రోత్రయ బ్రహ్మ నిష్ఠుడైయుండును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందంలోని 4వ అధ్యాయం చర్చించుకుంటున్నాం. నిన్న మనం 21వ శ్లోకం చెప్పుకున్నాం. ఆ 21వ శ్లోకంలో మన సుఖదేవ గోస్వామి యదంఘ్రి అభిధ్యాన సమాధి ధౌతయ. అంఘ్రి అభిధ్యాన అంటే ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ మహాయోగులు సమాధిలోకి వెళ్ళిపోతారు. ఆ భగవంతుడి యొక్క గుణగణాలని వర్ణిస్తూ మహాజ్ఞానులు సమాధిలోకి వెళ్ళిపోతారు. అలా యోగ మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడిని చేరుకోవడానికి మనుషుడు ప్రయత్నించినా భక్తి మార్గం ద్వారా భగవంతుడిని చక్కగా చేరుకోగలుగుతాడు. భక్తి అనేది యోగ కన్నా జ్ఞానం కన్నా గొప్పది. భక్తి కనుక ఉంటే ఆటోమేటిక్గా అందులో జ్ఞానం యోగం కర్మ అన్నీ మిళితమై ఉన్నాయి అన్న విషయం మనం నిన్న చెప్పుకున్నాం. నిన్న మనం
అంబరీష్ మహారాజు యొక్క వృత్తాంతం కూడా చెప్పుకున్నాం. ఎలా ఒక భక్తుడు, ఒక మహావైష్ణవుడు ఒక సాధారణ యోగి కంటే గొప్పవాడు. దుర్వాసముని ఒక యోగి, కానీ అంబరీషుడు ఒక వైష్ణవుడు, భక్తుడు. కేవలం యోగా, కేవలం అష్టాంగ యోగా చేయడం వల్ల, కేవలం బ్రాహ్మణుడు అవ్వడం వల్ల, కేవలం సన్యాసి అవ్వడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందలేరు. భక్తి ఉండాలి, భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి. అది నిజమైనటువంటి భగవంతుడిని చేరుకునేటటువంటి సులువైనటువంటి మార్గం. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ అందమైనటువంటి ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి వారు ఏమంటున్నారంటే, ప్రచోదితాయేన పురా సరస్వతి. పురా అంటే ఈ సృష్టి ఆరంభంలో ప్రచోదిత, ఆ భగవంతుడే ప్రేరేపించాడు. ఈ సృష్టి యొక్క ప్రారంభంలో మొట్టమొదటిగా జన్మించినటువంటి వ్యక్తి ఎవరు? బ్రహ్మదేవుడు. మీకు తెలిసిన విషయమే. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వేద రంధ్రాల్లో నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. ఆయన శ్వాస విడిస్తే ఎన్నెన్నో విశ్వాలు ఆయన యొక్క శరీరం నుంచి బయటికి వస్తాయి. ఆయన శ్వాస లోపలికి తీసుకుంటే ఈ బ్రహ్మాండాలన్నీ మళ్ళీ ఆయన శరీరంలోకి నిక్షిప్తమైపోతాయి. అంటే విశ్వం మొత్తం ఉద్భవించిందే ఆ భగవంతుడి యొక్క రోమకోపం నుంచి, శరీరం నుంచి. రైట్? హరే కృష్ణ, రాధా గోవింద భగవాన్కి జయ. అలా శ్రీ మహావిష్ణువు యొక్క శ్వేతరంధ్రాల్లో నుంచి ఈ విశ్వం ఉద్భవించింది. అలా ఉద్భవించినటువంటి ఆ విశ్వంలోకి భగవంతుడు మళ్ళీ ప్రవేశిస్తాడు పరమాత్మగా. పరమాత్మలు ముగ్గురున్నారు, ఒకళ్ళు కాదు. ఒక పరమాత్మ ఎవరు? కారణోదక సాయి విష్ణువు. అంటే ఆ మహావిష్ణువు, కారణ సముద్రం మీద పవళించినటువంటి ఆ మహావిష్ణువుని కారణోదక సాయి విష్ణువు అంటారు. ఆయన స్వేదరంధ్రాల్లో నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. అలా ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క బ్రహ్మాండంలోనూ, ప్రతి ఒక్క విశ్వంలోకి ఆయన ప్రవేశిస్తాడు మళ్ళీ. ఆయన్ని గర్భోదక సాయి విష్ణువు అంటారు. అంటే ఈ మహావిష్ణువే తన యొక్క అంశగా ప్రతి ఒక్క విశ్వంలోకి ప్రవేశించి ఆయన ఆ విశ్వాన్ని గర్భోదక తన యొక్క స్వేదంతో ఆ విశ్వం సగభాగాన్ని నింపుతాడు. దాన్నే గర్భోదక సముద్రము అంటారు. ఆ గర్భోదక సముద్రం మీద ఆయన పవళిస్తాడు. ఆయన్ని గర్భోదక సాయి విష్ణువు అంటారు. ఆ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఒక కమలం ఉద్భవించి ఆ కమలం మీద మన బ్రహ్మదేవుడు పుడతాడనమాట. ఇది బ్రహ్మదేవుడి యొక్క జన్మ రహస్యం. రహస్యం కాదు, అందరికీ తెలిసిన విషయమే. మరి ఏ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా విష్ణువు యొక్క విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చూస్తూనే ఉంటాం. మన గోవిందరాజు విగ్రహం దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన యొక్క నాభి కమలం నుంచి చక్కగా మన బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. అంటే బ్రహ్మదేవుడు కూడా అజుడు అంటారు. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి జన్మించలేదుగా. బ్రహ్మదేవుడు తల్లి గర్భం నుంచి జన్మించలేదు, బ్రహ్మదేవుడు తండ్రి గర్భం నుంచి జన్మించాడు. అంటే తండ్రి గర్భంలో నుంచి ఉద్భవించినటువంటి ఆ నాభి కమలంలో మన బ్రహ్మదేవుడి యొక్క జన్మ సంభవించిందనమాట. అలా బ్రహ్మదేవుడు జన్మించాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు జన్మించిన తర్వాత ఇక ముగ్గురు విష్ణువులు అనుకున్నాం కదా. సరే, ఒకటి మన మొదటి విష్ణువు మన క్షీరోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు, తర్వాత గర్భోదక సాయి విష్ణువు, తర్వాత ఈ బ్రహ్మాండంలోనే శ్వేతద్వీపం అనేటటువంటి ఒక ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పాల కడలి పైన పవళించి ఉంటాడనమాట. ఆ క్షీరోదక సాయి విష్ణువు యొక్క విస్తారాలు జీవుల్లో ఉన్నటువంటి హృదయాల్లో ప్రతి ప్రాణి యొక్క హృదయంలోకి పరమాత్మగా ఆయన ప్రవేశిస్తాడనమాట. అవన్నీ క్షీరోదక సాయి విష్ణువు యొక్క అంశాలు అన్నమాట. అంటే ముగ్గురు పరమాత్మలు. ఒకటి కారణోదక సాయి విష్ణు, 2 గర్భోదక సాయి విష్ణు, 3 క్షీరోదక సాయి విష్ణు. ఈ కారణోదక సాయి విష్ణు ఈ భౌతిక జగత్తు మొత్తానికి పరమాత్మ. గర్భోదక సాయి విష్ణు ఒక బ్రహ్మాండానికి మాత్రమే పరమాత్మ. క్షీరోదక సాయి విష్ణు ప్రతి ప్రాణికి పరమాత్మ. మీ మనసుల్లోనూ ఉన్నాడు, మీ మనసుల్లోనూ ఉన్నాడు, మీ మనసుల్లోనూ ఉన్నాడు, మన హృదయంలోనూ ఉన్నాడు. ఆయన మన క్షీరోదక సాయి విష్ణువు. ఆయన శ్వేతద్వీపంలో కూడా ఉన్నాడు, పాలకడలి మీద కూడా ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడు ఈ సృష్టిని పాలించడం కోసం, పోషించడం కోసం ఎన్నెన్నో రూపాలు ధరిస్తాడనమాట.
అలా ఆ భగవంతుడు ఈ సృష్టి ఆరంభంలో ప్రచోదితాయేన పురా సరస్వతి, పురా అంటే పురాతనమైనటువంటి కాలం, ఈ సృష్టి ఆరంభ కాలం, ఈ సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మదేవుడు అప్పుడే జన్మించాడు. అలా అప్పుడే జన్మించినటువంటి బ్రహ్మదేవుడికి తన యొక్క కర్తవ్యాన్ని ఎవరైనా చెప్పాలి కదా. బ్రహ్మదేవుడు తల్లి కడుపులో జన్మించలేదు, బ్రహ్మదేవుడికి బాల్యం లేదు, బేబీ బ్రహ్మ పసికందుగా జన్మించాడు 4 తలలతో. తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు, బాల్య దశ, కౌమార దశ, తర్వాత పౌగండ దశ, తర్వాత కైశోర దశ, యవ్వన దశకి రావడం, అలా పెరిగి పెద్దవాడు అవ్వలేదు బ్రహ్మ. బ్రహ్మ పుట్టగానే యుక్త వయసులో పుట్టాడనమాట. యంగ్ మ్యాన్, నాట్ చైల్డ్, చిన్న పిల్లవాడిగా పుట్టలేదు, బేబీ బ్రహ్మ లేడనమాట. ఉన్నది బ్రహ్మదేవుడు స్వయంగా 4 తలలతో చతుర్ముఖ బ్రహ్మ ఒక యుక్త వయస్కుడుగా జన్మించాడు, తల్లి లేకుండా. కేవలం ఆ భగవంతుడి మన గర్భోదక విష్ణు గర్భంలో నుంచి పుట్టాడనమాట. కానీ విద్యాభ్యాసం జరగాలి కదా బ్రహ్మకు కూడా. ఎంత బాల్యం లేకపోయినా కూడా బ్రహ్మకు కూడా విద్యాభ్యాసం జరగాలి, అక్షరాభ్యాసం జరగాలి. అసలు ముందు బ్రహ్మదేవుడు ఏంటంటే సందిగ్ధావస్థలో పడ్డాడు. ఏమిటంటే అలా పుట్టాడు, పుట్టి నా పుట్టుకకి, నా జన్మకి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, నేను ఎవరిని, నా యొక్క కర్తవ్యం ఏమిటి, నేను చేయవలసినటువంటి పని ఏమిటి. చుట్టుపక్కల ఎవరు లేరు, ఆయన ఒక్కడే, ఒకే ఒక్క వ్యక్తి. ఇంత గొప్ప జగత్తు మొత్తంలో, ఇంత గొప్ప విశ్వం మొత్తంలో, బ్రహ్మాండం మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పటికింకా గర్భోదక సాయి విష్ణువు ఆయనకి కనిపించలేదు కూడా, కేవలం బ్రహ్మ ఆ కమలంలో ఉన్నాడు. నేనెవరిని, నా కర్తవ్యం ఏమిటి, నేను ఎలా పుట్టాను తెలుసుకుందామని చెప్పి ఆ కమలం యొక్క కాండంలోకి ప్రవేశించాడనమాట. అందులోపలికి అలా ప్రవేశించి అలా గర్భోదక సాయి విష్ణువు నాభి వరకు చేరుకున్నాడు. కానీ ఏం కనిపించలేదు ఆయనకి, కాలయాపన జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ పైకి వచ్చి అక్కడ మళ్ళీ కమలం మీద కూర్చున్నాడనమాట. కూర్చుని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. అప్పుడు తప అన్న మాట విన్నాడనమాట. ఎవరు చెప్పారు ఆ మాట? ఆ గర్భోదక సాయి విష్ణువే చెప్పాడు. ఆ భగవంతుడి ద్వారా ఆ మాట విన్నాడు, తప అన్న మాట. అప్పుడు అర్థమైంది, తపస్సు చెయ్యాలి నేను అని. ఇప్పుడు ధ్యానమగ్నుడయ్యాడనమాట. ఆ భగవంతుడి మీద ధ్యానం చేశాడు. అప్పుడే పుట్టాడు కదా, భగవంతుడి గురించినటువంటి జ్ఞానం ఆయనకి ఎలా తెలిసింది? భగవంతుడి మీద ధ్యానం చెయ్యాలి అన్నటువంటి స్ఫూర్తి ఆయనకి ఎలా కలిగింది? అటువంటి ప్రేరణ ఆయనకి ఎలా కలిగింది? భగవంతుడి యొక్క గుణగణాలు అవన్నీ ఆయనకి ఎలా తెలిసాయి? భగవంతుడి కృప వల్ల తెలిసాయి. మనకేమైనా తెలిస్తే అలా మనకి వాటిని తెలియబరిచేవాడు భగవంతుడు. భగవంతుడి ఆమోదం లేకుండా మనకి జ్ఞానం లభించదు కదా. అదేవిధంగా ఆ విష్ణువు యొక్క ఆశీర్వాదం వల్ల, స్ఫూర్తి వల్ల, ప్రేరణ వల్ల బ్రహ్మదేవుడికి నేను విష్ణువునే ధ్యానించాలి అన్నటువంటి ఆ యొక్క స్ఫూర్తి కలిగింది, ఆ యొక్క వివేకం కలిగింది. ఇలా భగవంతుడి అనుగ్రహం వల్ల భగవంతుడిని ధ్యానించాలి అని తెలుసుకుని ఆయన ధ్యానించాడు, నారాయణుని ధ్యానించాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు ధ్యానించాడు. అంటే ఆయన కాలమానం ప్రకారం కాదు, మన కాలమానం ప్రకారం. అంటే అలా 100 సంవత్సరాలు ధ్యానించాడు. ధ్యానించిన తర్వాత అప్పుడు ఆయనకి గర్భోదక సాయి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే ఉన్నాడు గర్భోదక సాయి. అక్కడే అంటే 1 కిలోమీటర్ దూరం కాదు. ఆ విశ్వం ఇంత మహాబ్రహ్మాండం ఉంది కదా, కొన్ని లక్షల కోట్ల కొలది యోజనాలు దాని డయామీటర్ అన్నమాట. అందులో ఆ విష్ణువు కింద అలా పవళించి ఉన్నాడు. ఇది గర్భోదక సాగరం పైన. ఈయనేంటంటే సృష్టి సత్యలోకంలో ఉన్నాడు అనమాట. సత్యలోకంలో నుంచి పాతాళం కింద చూస్తున్నాడు. అప్పుడు ఇంకా లోకాలే సృష్టింపబడలేదు, 14 లోకాలు అప్పుడు లేవు. అప్పుడున్నది ఏమిటి? ఒక గర్భోదక సాగరం, సముద్రం. ఆ సముద్రం మీద ఉన్నది ఎవరు? గర్భోదక సాయి విష్ణువు పవళించాడు. ఆయన నాభి నుంచి వచ్చినటువంటి ఆ కమలం అలా సత్యలోకం వరకు వెళ్ళిందనమాట. సత్యలోకం అప్పుడు లేదు. అలా అంటే సృష్టి ఆ పై భాగాన్ని తాకుతుంది అనమాట ఆల్మోస్ట్. ఆ కమలం మీద బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. అక్కడ నుంచి ఇక్కడ చూడాలన్నమాట. భూతద్దాలు బైనాకులర్స్ లేవు, అలా చూడాలి, అక్కడి నుంచి చూడాలి.
అలా చూసేటటువంటి ఆ విజన్ని భగవంతుడు ఆయనకి ప్రసాదించాడు. అలా 100 సంవత్సరాలు విష్ణువు మీద ధ్యానం చేసినటువంటి బ్రహ్మదేవుడికి ఆ విష్ణువు ప్రత్యక్షమయ్యాడు, చూశాడు. అప్పుడు చూసి ఆహా ఇంత అందంగా ఉన్నాడు విష్ణువు అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టాడు అనమాట. ఇలా సృష్టి ప్రారంభమైంది. అప్పుడు మన బ్రహ్మదేవుడు చక్కగా ప్రార్థిస్తున్నాడు. అప్పుడు గర్భోదక సాయ విష్ణు ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయనకి జ్ఞానాన్ని బోధించి నువ్వు సృష్టిని ప్రారంభించాలి, 14 లోకాల్ని నువ్వు సృష్టించాలి, ఆ 14 లోకాల్లో ఉండేటటువంటి జీవరాశులు అందరినీ నువ్వు సృష్టించాలి, అలా సృష్టి చేయడానికి కావలసినటువంటి జ్ఞానం, వివేకం, తెలివి, పదార్థాలు అన్నీ నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు. అలా భగవంతుడి యొక్క విష్ణువు యొక్క ఆశీర్వాదంతో బ్రహ్మదేవుడు తన సృష్టిని ఆరంభించాడనమాట. ఇది సృష్టి ప్రారంభంలో జరిగింది. ఇంకా చాలా జరిగింది, నేను క్లుప్తంగా చెప్పాను. ఎందుకంటే ఈ శ్లోకంలో చెప్పింది ఏమిటి? ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాజస్య సతీం స్మృతిం హృది. అంటే బ్రహ్మదేవుడి హృదయంలో ఆ వైదిక జ్ఞానాన్ని, వేదాల యొక్క జ్ఞానాన్ని స్ఫురింపజేసినది ఆ విష్ణువే అన్న విషయం అన్నమాట ఇక్కడ చెప్పారు. అటువంటి విష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను అని సుఖదేవ గోస్వామి ఈ ప్రార్థనలో చెప్తున్నాడు అనమాట. ఆ విష్ణువు యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, బ్రహ్మకే బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ విష్ణు భగవానుడు నాకు కూడా భాగవతాన్ని చెప్పే శక్తిని ప్రసాదించాలి అని వేడుకుంటున్నాను అన్నాడు. అర్థమైంది కదా? అంటే నిన్న కూడా చెప్పుకున్నాం మనం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనిదే మనం భాగవతాన్ని ఎవరికి చెప్పలేం, వేదాలు అర్థం చేసుకోలేం. మనం చేసే ఎటువంటి కార్యకలాపాల్లోనైనా భగవంతుడు మనకి జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఆ విషయం కూడా చెప్పారు ఈ భాష్యంలో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ నేనే నెలకొని ఉన్నాను. మత్తః నా నుంచే స్మృతి, జ్ఞానం, అపోహనం వస్తున్నాయి. స్మృతి అంటే గుర్తు చేసుకోవడం, జ్ఞానం తెలిసింది, అపోహనం అంటే మతిమరపు. మనం ఒకటి మరిచిపోయినా, ఒకటి గుర్తుపెట్టుకున్నా, దేని పట్లైనా మనకి జ్ఞానం ఉన్నా అదంతా భగవంతుడి యొక్క ప్రసాదం మేరకు మాత్రమే మనకు లభిస్తున్నాయి. మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ, అదే అంటున్నారు ఇక్కడ. ఏది 23 స్వలక్షణ ప్రాదురభూత్కిలాస్యతః సమే ఋషీణాం వృషభ ప్రసీదతాం వితన్వతజస్య సతీం స్మృతిం హృది. స్మృతిం హృది, మన హృదయాల్లో ఆ స్మృతిని ఎవరిస్తున్నారు? మనకి భగవంతుడే ఇస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు మనకి. ఏం గుర్తు చేస్తాడు? ఏం మర్చిపోయేటట్టు చేస్తాడు? నేను మర్చిపోయానే, అరే నా మొబైల్ ఎక్కడో పెట్టి మర్చిపోయానే అంటే దేవుడు నన్ను మర్చిపోయేటట్టు చేశాడు అని దేవుడిని నిందించకూడదు. అపోహనం అంటే అది కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే పూర్వజన్మలో మనలో కొంతమంది రాజులు కావచ్చు, బంటులు కావచ్చు, దేవతలు కావచ్చు, జంతువులు కావచ్చు, యక్షులు కావచ్చు, కిన్నరులు కావచ్చు, కింపురుషులు కావచ్చు, లేదంటే పాతాళలోకంలో ఉండేటటువంటి సర్పాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్రస్తుతం భూలోకంలో జన్మించాం. ఒకవేళ మనం భక్తి చేయకుండా భగవద్ధామం చేరుకోకుండా ఉంటే వచ్చే జన్మలో కూడా ఏదో ఒక దేహం రావచ్చు. ఇప్పుడు నేను పూర్వజన్మలో రాజుని అనుకోండి, నేను రాజుని, పూర్వజన్మలో నేను రాజుని, నాకు ఇంత మహా గొప్ప రాజ్యం ఉంది అన్న విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, మళ్ళీ వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోవాలన్న కోరిక కలుగుతుంది. కొత్త రాజు వచ్చి ఉంటాడు కదా, అప్పుడు మళ్ళీ జన్మెత్తినటువంటి ఈ రాజుని ఎవరు పట్టించుకోరు. జన్మ మారిపోయింది కదా, పోస్ట్ మారిపోయింది కదా. ఇప్పుడు ఆ పోస్టు ఖాళీ చేసాం మనం, ఆ పోస్టులకు వేరే ఎవరో వచ్చారు. ఇప్పుడు పోస్టు లేనటువంటి వాడు మళ్ళీ వెళ్ళాడు అనుకోండి, ఏది ఈ జన్మలోనే, ఎవరు పట్టించుకోరు. జన్మ మారిపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? జన్మే మారిపోయింది. ఒక రాజు వచ్చే జన్మలో ఒక భిక్షగాడిగా పుట్టొచ్చు, సంభవిస్తుంది. అలా మళ్ళీ వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చుంటే ఏం చేస్తారు? కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. అవునా? అంటే అలా మన పూర్వజన్మ స్మృతుల్ని మర్చిపోయేటట్టు చేస్తాడనమాట.
అపోహనం చ. మనం ఈ కొత్త జన్మలో ఒక తల్లిదండ్రులకి బిడ్డలుగా, ఒక సమాజంలో ఒక సభ్యుడిగా, ఏదో ఒక ప్రదేశంలో ఉంటున్నాం, నివసిస్తున్నాం, కొన్ని బాధ్యతల్ని స్వీకరిస్తూ. అటువంటి మనం ఆ విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వహించాలి. పాత విషయాలను గుర్తుపెట్టుకోకూడదు. అది అలా మర్చిపోయేటట్టు చేస్తాడు. కానీ ఏం గుర్తు చేస్తాడు? పూర్వజన్మలో కొన్ని కోరికలు ఇంకా తీరలేదు. మనకి కోరికలు తీరలేదు కాబట్టి తీరని కోరికల్ని తీర్చుకోవడానికి మళ్ళీ జన్మెత్తాం. ఆ కోరికల్ని మనకి గుర్తు చేస్తాడు అన్నమాట. ఇప్పుడు మనకి తీరనటువంటి కోరికల్ని గుర్తు చేస్తాడు. మనకున్నటువంటి ఆ అహంకారాన్ని, దాన్ని ఏమంటారు, ఐడెంటిటీని ఏమంటారు ఇక్కడ, ఆ డిజిగ్నేషన్స్ అవన్నీ ఉంటాయి చూడండి, ఇంతకుముందు ఆ అస్తిత్వాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడనమాట. అది తర్వాత జ్ఞానాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు? యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. మన యొక్క కోరికలకు అనుగుణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. మనకి ఆధ్యాత్మిక జగత్తుకి చేరాలి, భగవంతుడిని పూజించాలి అన్నటువంటి కోరిక మనలో ఉందనుకోండి, దదామి బుద్ధియోగంతో ఏనమాముపయాంతితే. మనకి భగవంతుడిని చేరుకోవాలన్న కోరిక ఉంటే అలా చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తాడు ఆయన. అసలు కోరికే లేదంటే వేరే జ్ఞానం వస్తుంది. అలా ఆ విధంగా మనకి జ్ఞానం ఉన్నా ఏదున్నా అదంతా భగవంతుడే ప్రసాదిస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు పుట్టాడు కదా, అలా పుట్టినటువంటి ఈ బ్రహ్మదేవుడి యొక్క కోరిక ఏమిటి? నేనెవరినో తెలుసుకోవాలి. తెలియపరిచాడు, నువ్వు నా సేవకుడివి, నా కర్తవ్యం ఏమిటన్నాడు. అడిగాడు, నీ కర్తవ్యం ఏమిటంటే ఈ సృష్టి చెయ్యాలి. నువ్వు ఈ సృష్టిలో ఉన్నటువంటి 14 లోకాల్ని నువ్వు సృష్టించాలి. ఆ 14 లోకాల్లో ఉన్నటువంటి ఎంతోమంది జీవరాశుల్ని నువ్వు సృష్టించాలి అన్నాడు. అంటే జీవుల్ని సృష్టించే శక్తి ఈయనకి లేదు, బ్రహ్మదేవుడికి లేదు. జీవులంతా ఎక్కడి నుంచి వస్తారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవులకు పుట్టుక లేదు, చావు లేదు, వారికి మరణం లేదు, వారికి జన్మ లేదు. భగవంతుడు ఎలా శాశ్వతమైనటువంటి వాడు, ప్రతి ఆత్మ కూడా శాశ్వతమైనది, వాటికి పుట్టుక లేదు. మరి జీవరాశుల్ని బ్రహ్మదేవుడు ఎలా సృష్టిస్తాడు అంటే దానికి ఆన్సర్ ఏమిటంటే, బ్రహ్మదేవుడు కేవలం వారి యొక్క రూపాల్ని మాత్రమే సృష్టిస్తాడు. 84 జీవరాశులు ఉండి చూడండి, ఆ జీవరాశుల్ని సృష్టిస్తాడు. ఏ జీవం అంటే ఏ దేహంలోకి ఏ ప్రాణి వెళ్ళాలో అది ఆ జీవుడి యొక్క కోరిక మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ జీవుడి యొక్క కోరికలు, భౌతిక వాంఛలు ఎలా ఉన్నాయో ఆ వాంఛలకి అనుగుణమైనటువంటి దేహాన్ని ప్రకృతి ప్రసాదిస్తుంది. ఆ దేహాలు అన్ని డిజైన్, ఆ డిజైన్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఎవరు? బ్రహ్మదేవుడు అనమాట. ఓకేనా? అంటే 3 రకాల దేహాలు ఉంటాయి. 3 రకాలు ఏమిటి? ఒకటి తిన్నటువంటి ఆహారం కిందకి వెళ్తుందన్నమాట, నిలువుగా. ఇంకో రకం జీవరాశుల్లో తిన్నటువంటి ఆహారం పైకి వెళ్తుంది, నిలువుగా. మూడో రకం జీవరాశుల్లో తిన్నటువంటి ఆహారం అడ్డంగా వెళ్తుంది అనమాట. ఎవరు? మొదటి రకం మానవులు, వారు నోటితో తింటారు, అది ఆహారం అలా కిందకి వెళ్తుంది. రెండో రకం వృక్షాలు, కింద నీళ్లు పోస్తే ఆ నరిష్మెంట్ అంతా పైకి వెళ్తుంది అనమాట, చెట్టు పైకి వస్తుంది. మూడో రకం ఏంటి? జంతువులు, అడ్డంగా. ఆవు ఉందనుకోండి, ఆవు ఇలా మేస్తుంది, అది అలా శక్తి అంతా అటు వెళ్తుంది అనమాట. ఇలా ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని ఇలా 3 భాగాలుగా విభజించవచ్చు. ఇటువంటి 3 రకాల జీవరాశుల్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆత్మలు సృష్టించలేదు. ఆత్మలు స్వయంగా భగవంతుడి యొక్క అంశలు. ఆ కృష్ణుడే అంటున్నాడు, వీళ్ళందరూ నా అంశలని. ఆ అంశల్ని సృష్టించలేదు. ఆ అంశలు ఏ దేహాల్లోకి వెళ్ళాలో అటువంటి దేహాల్ని, రకరకాల దేహాల్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఆ దేహాలు నివసించేటటువంటి లోకాల్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. చాలా బాగా మంచి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు పైలోకాల్లో ఉంటారు. చైతన్యం బాగా దిగజారిపోయినటువంటి వ్యక్తులు కింద లోకాలకు వెళ్తారనమాట. అలా లోకాలు 14 లోకాలను సృష్టించాడు. పాములకు ఒక లోకం ఉంది, తర్వాత పాపులకు ఒక లోకం ఉంది, నరకలోకం. దేవతలకు ఒక లోకం ఉంది. దేవతలు అంటే మేనేజర్స్ అనమాట. ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ స్టాండర్డ్ వాడు కింద ఉంటాడు, సెకండ్ స్టాండర్డ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ స్టాండర్డ్ థర్డ్ ఫ్లోర్,
అలా 10th ఫ్లోర్లో ఉండొచ్చు, మధ్యలో గ్రౌండ్ ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉండొచ్చు, అంటే కొన్నిసార్లు 5 ఫ్లోర్లో ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. అలా ఒక్కొక్క ఫ్లోర్ని ఒక్కొక్క అవసరానికి వినియోగిస్తాం కదా. అదేవిధంగా ఈ సృష్టిలో, ఈ విశ్వంలో 14 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకం మనుషులు ఉంటారనమాట. భూలోకం, భువర్లోకం, స్వరలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం పైన, కింద అతల వితల సుతల రసాతల తలాతల పాతాళాలు అవి కింద ఉంటాయి అన్నమాట. నరకలోకం. అలా ఇలా లోకాల్ని సృష్టించాడు బ్రహ్మ. తర్వాత ఆ లోకంలో నివసించేటటువంటి ప్రజల యొక్క దేహాల్ని, రకరకాల దేహాల్ని సృష్టించాడు బ్రహ్మ. ఓకే, ఇలా ఆ బ్రహ్మదేవుడికి సృష్టి కార్యం జరిపేటటువంటి స్ఫూర్తిని, జ్ఞానాన్ని ఎవరు ప్రసాదించారు? విష్ణువే. అదే ఇక్కడ చెప్పాడనమాట. అసలు బ్రహ్మదేవుడు ముందుగా చేసినటువంటి పని ఏమిటి? భాగవతాన్ని వినడం. బ్రహ్మదేవుడు పుట్టగానే చేసినటువంటి పని ఏమిటి? ఆ వేదాలన్నింటినీ భగవంతుడి యొక్క స్ఫూర్తి ద్వారా అర్థం చేసుకోవడం, తర్వాత భాగవతాన్ని వినడం, తర్వాత తన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం. మనం కూడా అదే చేస్తున్నాం కదా. పొద్దున్న లేవగానే జపం చేస్తాం, ధ్యానం బ్రహ్మదేవుడు చేసినట్టు. ఓకేనా? బ్రహ్మదేవుడు ఆయన ధ్యానించాడు, మనం కూడా ధ్యానిస్తాం, జపం చేస్తాం. తర్వాత ఏం చేశాడు బ్రహ్మదేవుడు? భాగవతం క్లాస్ విన్నాడు. మనం కూడా పొద్దున్నే భాగవతం క్లాస్ వింటాం. భాగవతం క్లాస్ విన్న తర్వాత ఏంటి? సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు, మనం మన పనులు చేస్తుంటాం. అంతే. మన రోజు ఎలా ఉంటుందో బ్రహ్మదేవుడు రోజు కూడా అలాగే ఉంటుందన్నమాట. ముందు భగవంతుడిని ధ్యానించాలి, పూజించాలి, తర్వాత ఆయన యొక్క బోధనల్ని వినాలి. అంటే ముందు మనం చేయాల్సిన జపం, తర్వాత భాగవతం పూజ, భాగవతం తర్వాత మనం సర్వీస్, రోజంతా సర్వీస్ చేస్తాం కదా, అదనమాట. ఇది మన మన డైలీ దినచర్య. బ్రహ్మదేవుడి దినచర్య కూడా ఇదే. అలా బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా భాగవతం విన్నాడు, వేదాలను విన్నాడు. మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు భాగవతంలో ఏమిటంటే, జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. అంటే జన్మాద్యస్య యతః, ఈ సృష్టి స్థితి లయలు కేవలం ఆయన వల్లే జరుగుతున్నాయి. బ్రహ్మదేవుడిని సృష్టికర్త అంటుంటాం, కానీ ఆయన సృష్టి చేయడానికి కావలసినటువంటి శక్తి ఆయనకి ఎవరిచ్చారు? శ్రీకృష్ణుడే, మన విష్ణువే. అంటే జన్మాద్యస్యతః తేనే బ్రహ్మ హృదయాది కవయే. అంటే బ్రహ్మదేవుడికి, ఆదికవి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడికి సృష్టి చేసేటటువంటి శక్తిని, స్ఫూర్తిని, జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు బ్రహ్మ, ప్రసాదించిన వాడు విష్ణు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. తరువాత భగవంతుడు ఈయన బ్రహ్మదేవుడికి చతుశ్లోకిని బోధించాడు. చతుశ్లోకి అంటే భాగవతం యొక్క సారాంశం మొత్తాన్ని కేవలం 4 శ్లోకాల్లో చెప్పడం అన్నమాట. మూల శ్లోకాలు 4 శ్లోకాల్లో భాగవతం మొత్తాన్ని చెప్పేస్తే అర్థమైపోయింది అనమాట. అదేంటి దాన్ని ఏమంటారు? క్రాష్ కోర్స్. బ్రహ్మదేవుడు క్రాష్ కోర్స్ చేశాడు. మనం ఎలాబరేట్ కోర్స్ చేసినా మనకు అర్థం కాదు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు భాగవతాన్ని ఆ భగవంతుడి దగ్గర నుంచి స్వయంగా విని నారదుడికి బోధించాడు. నారదుడు అదే భాగవతాన్ని కొంచెం విస్తారంగా ఈయనకి బోధించాడు, వ్యాసుడికి. వ్యాసుడు దాన్ని రాసి సుఖదేవ మహర్షికి చెప్పాడనమాట. సుఖదేవ గోస్వామి దాన్ని మళ్ళీ పరీక్షిత్ మహారాజుకి, సూత గోస్వామికి చెప్పాడు. తర్వాత సూత గోస్వామి దాన్ని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు చెప్పారు. ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడి నుంచే వచ్చేటటువంటి ఆ జ్ఞానం ఈ గురు శిష్య పరంపర ద్వారా మానవాళికి అందుతుంది. కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీప పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యత తచ్శుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. అంటే ఇక్కడ
కస్మయ్యేన విభాసితోయమతులో, ఇప్పుడు ఈ శ్లోకంలో ఎలా చెప్పారో ఆ శ్లోకంలో అలాగే చెప్పారు. కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీప పురా. పురా అంటే ఈ సృష్టి ఆరంభంలో, ఇక్కడ కూడా అదే అన్నారు చూడండి. ప్రచోదితాయేన పురా సరస్వతి. పురా అంటే సృష్టి యొక్క ఆరంభ సమయంలో భగవంతుడే భాగవతాన్ని మన బ్రహ్మదేవుడికి బోధించాడు. అలా బ్రహ్మదేవుడి ద్వారా భగవంతుడే ఆ జ్ఞానాన్ని నారదుడికి అందించాడు. అంటే బ్రహ్మదేవుడి నుంచి రావట్లేదు భాగవతం, బ్రహ్మదేవుడి ద్వారా వస్తుంది. అవునా? ఎవరైనా పోస్ట్ మ్యాన్ వచ్చారనుకోండి మీ ఇంటికి, పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం ఇచ్చారు, మీ చేతిలో ఇచ్చారు. దాని అర్థం ఏమిటి? ఆ ఉత్తరం మీకు పోస్ట్ మ్యాన్ ద్వారా వచ్చిందా, పోస్ట్ మ్యాన్ నుంచి వచ్చిందా? ఆ ఉత్తరం మీ ఫ్రెండ్ ఎవరో రాశారు, బెంగళూరులో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలో నుంచి మీకు ఉత్తరం వచ్చింది, అది పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. అంటే వారి పోస్ట్ మ్యాన్ ద్వారా వచ్చింది, పోస్ట్ మ్యాన్ నుంచి రాలేదు. అదేవిధంగా ఈ గురు శిష్య పరంపరలో చాలామంది ఉన్నారు అలా భగవంతుడి యొక్క ప్రతినిధులు. భగవంతుడు స్వయంగా ఈ బ్రహ్మదేవుడికి భాగవతాన్ని వేదాలని అందించాడు. ఆ బ్రహ్మదేవుడి ద్వారా ఆ భగవంతుడే నారదమునికి చెప్తున్నాడు. చెప్పేది ఎవరు? బ్రహ్మదేవుడు. కానీ చెప్పే మాటలు ఎవరివి? విష్ణుమూర్తివి, శ్రీకృష్ణ భగవానుడివి. అంటే భగవంతుడి మాటల్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే మన మాటలు భగవంతుడి మాటలతో సమానం. మనం భగవంతుడు కాదు, మనం దేవుడివి కాదు. దేవుడి మాటల్ని మనం ఏ కల్పితం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే, యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా మనం కనుక చెప్పగలిగితే అప్పుడు ఆ మాటల్లో ఒక మహత్తు ఉంటుంది. ఎందుకంటే అవి భగవంతుడి మాటలు. అంటే మనం ఎవరికైతే చెప్తున్నామో వారికి అర్థమయ్యేటట్టు 4 ఉదాహరణలు ఇవ్వచ్చు, 4 కథలు చెప్పవచ్చు. కానీ భగవంతుడు మనకిచ్చినటువంటి ఆ సందేశం యొక్క సారాంశాన్ని మార్చకూడదు. అర్థమవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు, అందులో తప్పేముంది? కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మీరు, అది కాదు, అది సహజమే. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ బోధనల్ని మనం మార్చకూడదు. ఆయన ఏం చెప్తే అదే చెప్పాలన్నమాట. ఆ చెప్పినటువంటి ఆ ఎసెన్స్ దాన్ని ఏమంటారు, సారాన్ని మనం కల్పితం చేయకూడదన్నమాట. ఈ విధంగా ఈ గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కానీ, నారదుడు కానీ, వ్యాసుడు కానీ, శుకుడు కానీ, సూతగోస్వామి కానీ, వీళ్ళెవ్వరూ భగవంతుడు మనకిచ్చినటువంటి ఆ సందేశాలని, వారికి ఇచ్చినటువంటి సందేశాలని వాళ్ళు మార్చలేదు, ఎలాబరేట్ చేశారు. బ్రహ్మదేవుడు వినది 4 శ్లోకాలే, కానీ నారదుడికి చాలా పెద్దగా చేసి చెప్పాడు. నారదుడు వినది కొంచెమే, దాన్ని కొంచెం ఇంకా విస్తారం చేసి వ్యాసుడికి చెప్పాడు. వ్యాసుడు వినది కొంచెమే, దాన్ని 18,000 శ్లోకాలుగా రాశాడు వ్యాసుడు, ఇంత పెద్ద బుక్లో రాశాడు అనమాట. తర్వాత సుఖమహర్షి ఇంకా చెప్పాడు. ఈ విధంగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సందేశాలని కొంచెం వివరించి చెప్పొచ్చు మనం, కానీ సందేశాన్ని మార్చి చెప్పకూడదు. ఒకే మెడిసిన్ క్యాప్సూల్లో ఉండొచ్చు, ట్యాబ్లెట్లో ఉండొచ్చు, ఇంజెక్షన్లో ఉండొచ్చు, కానీ మందు మారకూడదు. ఆ మందుని రోగి యొక్క శరీరంలోకి ఎక్కించేటటువంటి విధానం మారచ్చు. కొంతమంది ఇంజెక్షన్లు తీసుకోలేకపోవచ్చు, ట్యాబ్లెట్లు మింగలేకపోవచ్చు, వాళ్ళకి సలైన్ పెడతారు. అంటే దాన్ని ఏమంటారు, ఆ రోగానికి కావలసినటువంటి మందుని డాక్టర్ ఏదో ఒక విధంగా ఆ శరీరంలోకి ఎక్కిస్తాడనమాట. తల్లి ఏం చేస్తుంది, పిల్లవాడు మాత్ర వేసుకోవట్లేదు, తల్లి ఏం చేస్తుంది, ఒక స్వీట్ లోపల ఆ మాత్రను పెట్టేసి స్వీట్ తిను, చాక్లెట్ తిను అని చెప్పి నోట్లో పెట్టేస్తుంది. దాంతోపాటు మందు కూడా వెళ్ళిపోతుంది అనమాట, షుగర్ కోటెడ్. అలా కొన్ని సిరపులు చాలా తీయగా ఉంటాయి, స్వీట్ అనుకుని తినేస్తారు, కానీ లోపల ఉంది మందు, ఇది రోగం నయం అవ్వడానికి. ఈ విధంగా భగవంతుడు మనకిచ్చినటువంటి ఆ సందేశాన్ని మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రసారం చేయాలన్నమాట. ఇది ట్రాన్స్పరెంట్ ట్రాన్స్మిషన్ అంటారు దీన్ని, కల్పితం లేనటువంటి ట్రాన్స్మిషన్ అన్నమాట. అలా ఈ గురు శిష్య పరంపరలో సాక్షాత్తు విష్ణువే చెప్పినా, కృష్ణుడే చెప్పినా, బ్రహ్మ చెప్పినా, నారదుడు చెప్పినా, తర్వాత వ్యాసుడు చెప్పినా, సుఖమహర్షి చెప్పినా, ఎవరు చెప్పినా అది సాక్షాత్తు భగవంతుడు చెప్పినట్టే. ఏది మనం గనక మార్చకుండా చెప్పితే, అదే సుఖదేవ మహర్షి చేసేటటువంటి పని ఇక్కడ. ఇప్పుడు
మనలో భక్తి ఉంటే, మనలో భగవంతుడి పట్ల అంకిత భావం ఉంటే, ఆ భగవంతుణ్ణి కీర్తించడానికి కావలసినటువంటి స్ఫూర్తి మొత్తాన్ని భగవంతుడే మనకి కల్పిస్తాడు. మనలో ఆయన పట్ల భక్తి ఉంటే ఆయన సేవ చేయడానికి కావలసినటువంటి శక్తిని ఆయనే మనకిస్తాడు. బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి సృష్టి చేయవలసినటువంటి బుద్ధినిచ్చాడు. మొత్తం వేదగల జ్ఞానాన్ని, భాగవత జ్ఞానాన్ని మొత్తాన్ని ప్రసాదించాడు భగవంతుడు. తర్వాత ఆయన బ్రహ్మదేవుడికి సృష్టిని ఎలా చేయాలో కావలసినటువంటి టాలెంట్ కూడా ఇచ్చాడనమాట. 14 లోకాలని సృష్టి చేసేటటువంటి శక్తిని కూడా ఆయనకు ప్రసాదించాడు. ఈ విధంగా మనం భగవంతుడి మీద ఆధారపడాలి. భగవంతుడిని పక్కన పెట్టి నేనే గొప్పవాడిని అనుకుంటే, ఏది కల్పన ఊహలతో కల్పిస్తూ భాగవతాన్ని కానీ ఏదైనా శాస్త్రాలను కనుక వివరించి చెప్తే అది శోభించదు. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విధుల్ని విస్మరించి వర్తతే కామకారతః, ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళకి ఈ జన్మలోనూ సిద్ధి లేదు, వచ్చే జన్మలోనూ కూడా సిద్ధి లేదు. అది ఇప్పుడు మనకి భగవంతుణ్ణి సేవించాలి, ప్రేమించాలి అన్నటువంటి ఆ కోరిక ఉంటే ఖచ్చితంగా భగవంతుడు దానికి కావలసినటువంటి శక్తిని, స్ఫూర్తిని మనకి ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ధ్రువుడు మీకు తెలిసిందే, పినతల్లి చేత నిందింపబడ్డాడు. ఉత్తానపాదుడికి 2 భార్యలు. ఎవరు? సురుచి, సునీతి. పేర్లు కూడా అలాగే ఉన్నాయి. సునీతి, నీతి మనకి నచ్చదు చల్లగా, జనరల్గా. రుచి అంటే నచ్చుతుంది. ఈ ఆహార పదార్థం చాలా రుచికరంగా ఉంది, మిరపకాయ బజ్జీ చాలా రుచికరంగా ఉందని తినేస్తారు. కానీ డాక్టర్ ఏం చెప్తాడు? నో, అది తింటే మీకు ప్రాబ్లం వస్తుంది అంటాడు. అది నీతి. డాక్టర్ చెప్పినటువంటి నీతి నచ్చదు, రుచికి మెరిగిపోతాం మనం. అదేవిధంగా ఉత్తానపాదుడు కూడా సురుచి అంటే ఇష్టం, సునీతి అంటే ఇష్టం లేదు. అవునా? సరే, జరగాల్సింది ఏదో జరిగింది. ఒకసారి పిల్లవాడు ధ్రువుడు, సునీతి కొడుకు, సునీతి బిడ్డ అయినటువంటి ధ్రువుడు వచ్చి ఉత్తానపాదుడి యొక్క ఒళ్ళో కూర్చోవాలని ప్రయత్నించాడు. ఉత్తానపాదుడు దగ్గరికి తీసుకోలేదు, నిర్లక్ష్యం చేశాడు. ఎందుకు? పక్కనే సురుచి ఉంది కదా, తర్వాత తిడుతుందేమోనని చెప్పి భయం. అంటే ఉత్తానపాదుడికి ధ్రువుడి మీద ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని వ్యక్తపరచలేకపోయాడు. ఎందుకంటే భార్య చేతిలో కీలుబొమ్మ అయ్యాడు కాబట్టి. మన యొక్క స్వాతంత్ర్యాన్ని మనం ఇంకొకరి చేతిలో పెట్టి, ఇది చెడ్డవాళ్ల చేతిలో పెడితే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా అవుతాం అన్నమాట. మన స్వాతంత్ర్యం బిడ్డతో, 5 ఏళ్ల బాలుడితో చాలా చాలా పరుషంగా మాట్లాడింది. ఏమందంటే, నువ్వు కూడా రాజు బిడ్డవై, రాకుమారుడివై, అయినా నీకు రాజు ఒళ్ళో కానీ రాజు సింహాసనం మీద కానీ కూర్చునే అర్హత నీకు లేదు అంది. ఎందుకు లేదు? రాజసింహాసనం మీద కానీ రాజుగారి ఒళ్ళో కానీ కూర్చోవాలంటే కావలసిన అర్హత నా గర్భంలో జన్మించడం. నువ్వు అన్య స్త్రీ గర్భసంభూత, నువ్వు వేరే స్త్రీ గర్భంలో నుంచి ఉద్భవించావు కాబట్టి నీకు రాజుగారి ఒళ్ళో కూర్చునే అర్హత నీకు లేదు. నువ్వు కనుక రాజుగారి ఒళ్ళో కూర్చోవాలన్నా, సింహాసనం మీద కూర్చోవాలన్నా ఒక మార్గం ఉంది అని సలహా ఇచ్చింది. ఏమిటి? నువ్వు ఆ విష్ణువుని పూజించి ఆయన్ని మెప్పించి ఆయన నుంచి ఒక వరం పొందాలి నువ్వు. ఏమిటా వరం? వచ్చే జన్మలో నా కడుపులో నుంచి జన్మించే వరం. అంటే చూడండి, భగవంతుడిని పూజిస్తే ఆ విష్ణువు యొక్క ఆశీర్వాదం వల్ల జనన మరణ చక్రాల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఇంత అహంభావి అయినటువంటి ఈ స్త్రీ గర్భంలో నుంచి జన్మించే అగత్యం ఎందుకు పడుతుంది? దానికి భగవంతుడి వరం కావాలా? అంటే తనని తాను ఎంతగా గొప్పగా అంచనా వేసుకుందంటే ఈ సురుచి, నా కడుపులో జన్మించాలంటే విష్ణుమూర్తి వరం ఇవ్వాలి అందనమాట. అసలు ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించడం అంటే ఇంకో జన్మెత్తడం అనమాట, జనన మరణ చక్రాల్లో ఇరుక్కోవడం అనమాట. ఆ భగవంతుడిని పూజించి జనన మరణ చక్రాల నుంచి పూర్తిగా విముక్తులం అవ్వాల్సినటువంటి మనం ఇంకో జన్మలో ఇంకొక తల్లి కడుపులో ఎందుకు ప్రవేశించాలి? కానీ ఈవిడ అలా అనుకుంటుంది, నా గర్భంలో పుట్టాలంటే, నా కొడుకుగా పుట్టాలి అంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి,
అది దేవుడి వరం కావాలని చెప్పింది అనమాట. సరే, ఇంత మాట్లాడుతున్నా కూడా ఉత్తానపాదుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరే చిన్నపిల్లవాడే ఎందుకు అలా అంటున్నావు, నిందిస్తున్నావు, ఒళ్ళో కూర్చుంటే నీ సొమ్మేం పోయింది అని ఏం అనట్లేదు. అంటే భార్యని కొంచెమైనా మందలించలేదు, కొంచెమైనా కంట్రోల్ చేయలేదు, అలా కానిచ్చాడు, తిట్టనిచ్చాడు అందరి ముందు సభలో. ఒక చిన్న పిల్లవాడు 5 ఏళ్ల పసిబాలుడు రాణిగారు నిందిస్తుంటే రాజుగారు సైలెంట్గా ఉన్నాడు. ఇంకా పరిచారకులు చోదారుస్తారా, సైనికులు చోదారుస్తారా, మంత్రులు చోదారుస్తారా, ఎవరు ఓదారుస్తారు చెప్పండి? ఇంత గొప్ప సభలో జరుగుతుంది ఇంత అవమానం. ధ్రువుడికి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ధ్రువుడు ఏం చేశాడు? ఏడ్చాడు. ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి మహాపతివ్రత, ఆ తల్లి మహాభక్తురాలు కూడా. సురుచి ఎలాగో దానికి ప్రత్యేకం వ్యతిరేకం అనమాట, ఎగ్జాక్ట్గా వ్యతిరేకం సునీతి. సునీతి ఏమందంటే, మొట్టమొదటిగా ఏమందంటే, నాయన నీ పినతల్లి నిన్ను నిందించిన మాట వాస్తవమే, కానీ నువ్వు ఎవరికీ కీడు తలపెట్టద్దు. మొట్టమొదటిగా చెప్పింది ఏమిటంటే, నువ్వు ఎవరికీ కీడు తలపెట్టద్దు. ఎందుకంటే ఈ పసిబాలుడి యొక్క మనస్సులో ఎంతో ఆగ్రహం ఉందన్న విషయం తల్లి గమనించింది. ముందు ఆ ఆగ్రహాన్ని, ద్వేషాన్ని తీసేయాలి అని మొట్టమొదటిగా ఇచ్చినటువంటి సలహా ఏమిటి? నువ్వు ఎవరిని ద్వేషించొద్దు అంది. నీకు ఎవరైనా అసౌకర్యం కల్పించినా, నిన్ను ఎవరైనా నిందించినా, నొప్పించినా, ఆ నొప్పి మనం ఇంతకుముందు చేసినటువంటి అపరాధాల యొక్క ప్రతిఫలం మాత్రమే అని గ్రహించు అంది. రెండవ విషయం. మొదటి విషయం ఏమిటి? ఎవరికి కీడు తలపెట్టొద్దు, వాళ్ళు ఇంకొకరి చెడు నువ్వు కోరుకోవద్దు. రెండోది ఏమిటి? నీకు చెడు జరిగిందంటే వాళ్ళ వల్ల జరగట్లేదు, వాళ్ళ ద్వారా జరుగుతుంది. మళ్ళీ పోస్ట్ మ్యాన్ నీకు ఇవాళ ఇలా నువ్వు బాధపడాలని నీకు రాసిపెట్టుంది. ఎందుకు? ఇంతకుముందు ఏదో తప్పు చేసావు కాబట్టి. ఆ బాధ నీకు సురుచి ద్వారా కలుగుతుంది, సురుచి నుంచి కలగట్లేదు. మనల్ని ఎవరైనా నొప్పిస్తే ఆ నొప్పి వారి ద్వారా మనకి లభిస్తుంది, కానీ వారి నుంచి రావట్లేదు. సరే, అది రెండో విషయం చెప్పింది. మూడో విషయం ఏమిటి? మొదటి విషయం గుర్తుందా? ఎవరికి నువ్వు కీడు శంకించొద్దు. 2, నీకు కలిగే బాధ నీ స్వయంకృత అపరాధం వల్లే కలిగింది అని తెలుసుకో. మూడవది ఏమిటి? నీకు ఏ కోరిక ఉన్నా కూడా అది భగవంతుణ్ణి ప్రార్థిస్తే తీరుతుంది అందనమాట. నీ పినతల్లి సురిచి చెప్పిన మాట నిజమే. నువ్వు తండ్రి ఒళ్ళో కూర్చోవాలనుకున్నావా, తండ్రి సింహాసనం మీద కూర్చోవాలనుకున్నావా, సరే ఏం చేయాలనుకున్నా, నీకు ఏం కావాలనుకున్నా నువ్వు భగవంతుని ప్రార్థించు అని అందనమాట. మూడో విషయం. మొదటి 2 విషయాలు ధ్రువుడికి ఎక్కలేదు, ధ్రువుడికి నొప్పలేదు. మూడో విషయం మాత్రం బాగా అర్థమైంది. మొదటిది ఏమిటి? నువ్వు ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోవద్దు, నీకు వచ్చే నొప్పి అంతా నీ తప్పుల వల్లే వచ్చిందని తెలుసుకో అంటే, ఈ 2 విషయాలు అసలు ధ్రువుడికి అసలు నప్పనే లేదు. సురుచి పట్ల, తను కూర్చోవాలి అనుకున్నటువంటి స్థానంలో కూర్చున్నటువంటి ఉత్తముడి పట్ల ఎంతో ద్వేషం పెంచుకున్నాడు ధ్రువుడు. పగ, ప్రతీకార భావన పెంచుకున్నాడు అనమాట ధ్రువుడు. అందుకే మొదటి 2 సలహాలు ఎక్కలేదు. మూడవది ఏమిటి? నాకేమైనా కోరిక తీరాలంటే నేను విష్ణువుని ప్రార్థించాలి అన్న విషయం మాత్రం అర్థమైంది. ఎవరికి చెప్పకుండా రాజ్యం విడిచిపెట్టి, ఆ రాజభవనం విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు తపస్సు చేయడానికి. తపస్సు చేసి విష్ణువుని మెప్పించి నేను వరం పొందాలి, నన్ను నా తండ్రి సింహాసనం మీద కూర్చోనివ్వలేదు, నా తండ్రి ఏమిటి, తాత ఏమిటి, మొత్తాత కూడా కూర్చోనటువంటి పొజిషన్లో నేను కూర్చోవాలి, బ్రహ్మ కంటే ఉత్కృష్టమైనటువంటి స్థానంలో నేను కూర్చోవాలి అన్నటువంటి పట్టుదలతో అడవికి వెళ్ళాడు. చాలా చాలా పెద్ద వృత్తాంతం, దాన్ని కొంచెం చిన్నగా చేసి చెప్పుకుంటే ఉన్న తక్కువ సమయంలో. నారదుడు వచ్చాడు, ధ్రువుడి యొక్క పట్టుదలని కాస్త పరీక్షించాడు. అయినా కూడా ఈ బిడ్డ 5 ఏళ్ల బిడ్డ చాలా పట్టుదలతో ఉన్నాడు తన కోరిక నెరవేర్చుకోవడానికి అని చెప్పి గ్రహించాడు నారదుడు. అప్పుడు నాయన నువ్వు బృందావనం ప్రదేశంకి వెళ్ళాలి, అక్కడ మధువనం అనేటటువంటి వనం దగ్గరికి వెళ్ళాలి. ఆ వనంలో యమునా తీరంలో భగవంతుడి యొక్క ఒక చిన్న విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి నువ్వు ప్రతిరోజు పూజలు చేయి. అక్కడే దొరుకుతాయి యమునా నది జలంతో, అక్కడే దొరికేటటువంటి పళ్ళతో, పుష్పాలతో, తులసి. బృందావనం అంటే ఏమిటి? బృందదేవి చక్కగా పెరిగేటటువంటి ప్రదేశం. అంటే తులసి చెట్లు
చాలా సమృద్ధిగా పెరిగేటటువంటి ప్రదేశం వృందావనం. ఆ వృందావనంలో నీకు కావలసినన్ని తులసి దళాలు దొరుకుతాయి. ఆ తులసి దళాలతో నువ్వు భగవంతుని అర్చించు. తులస్యా ప్రియయా ప్రభుం అన్నారు. అలా చెయ్యి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రాన్ని నువ్వు జపించు, అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ధ్రువుడు అలాగే చేశాడు. చాలా పెద్ద స్టోరీ షార్ట్ చేస్తే 6 నెలల్లో ధ్రువుడికి భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలిగింది. అసలు ఇది చెప్పడానికి నేను ఎంత స్టోరీ చెప్పానమాట. సరే, అసలు పాయింట్ దీనికి కనెక్ట్ అయి ఉన్న పాయింట్ అది. ధ్రువుడు చక్కగా 6 మాసాలు తపస్సు చేసి, మొదట్లో కాస్త ఆకులు అలములు తినేవాడు, తర్వాత కేవలం నీళ్లు తాగేవాడు, తర్వాత కేవలం ఊపిరి మాత్రమే పీల్చుకునేవాడు. చాలా వృత్తాంతం ఉంది, భాగవతం చదవండి, మీరు 4వ స్కందం చదవండి, మీరు ఇంకా 2వ స్కందంలో ఉన్నారు కాబట్టి నేను అంతవరకే చెప్తున్నాను. సరే, ధ్రువుడు చక్కగా తపస్సు చేశాడు. అంటే ఎప్పుడు ముసలివాడు కాదు అనమాట, తరుణం. రమణీయాంగం అంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎంతో రమణీయంగా ఉంటాయి. కాలు చిన్నగా, తల పెద్దగా, అలా చాలా ప్రపోర్షనేట్గా ఉంటాయి లిమ్స్ అంతా. రమణీయాంగం. అరుణోష్ఠేక్షణాధరం, ఆయన యొక్క అధరాలు, తర్వాత ఈక్షణాలు, కళ్ళు చక్కగా ఎర్రగా ఉంటాయి అన్నమాట. ప్రణత ఆశ్రయణం నృమ్ణం. ఎవరైతే ఆయనకి ప్రణామాలు అందిస్తారో, ఎవరైతే ఆయన యొక్క శరణు పొందుతారో వారికి ఆశ్రయాన్ని కల్పిస్తాడనమాట. శరణ్యం కరుణార్ణవం అని ఆయన యొక్క గుణాలని, రూపాన్ని నారదుడు ధ్రువుడికి వర్ణించి చెప్పాడు. అలా వర్ణించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ధ్రువుడికి తన హృదయంలో భాసిల్లింది. హృదయంలో దర్శనం చేసుకుంటున్నాడు అనమాట. అలా కళ్ళు తెరిచాడు. ముందు భగవంతుడి యొక్క ఆ విగ్రహాన్ని చక్కగా మనసులో చూడగలుగుతున్నాడు. సడన్గా మాయమైపోయింది. భగవంతుడి యొక్క రూపాన్ని చూడలేకపోతున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే గరుత్మంతుడి పక్కనే మన విష్ణువు కూడా అలాగే హరి కూడా ఎదురుగా ప్రత్యక్షమై ఉన్నాడనమాట. ఇప్పటి వరకు హృదయంలో చూసినటువంటి ఆ భగవంతుడు కళ్ళెదురుగా ప్రత్యక్షమయ్యాడే అని ఎంతో ఆనందించాడు. ఈ ఘట్టం మనం చెప్పుకోవాలన్నమాట. అలా భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ధ్రువుడి యొక్క మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. నోట్లో నుంచి మాట బయటికి రాలేదు. 5 ఏళ్ల బాలుడు, ఇంకా 5 ఏళ్ల బాలుడే. 1000 సంవత్సరాలు తపస్సు చేయలేదు, 6 నెలలు మాత్రమే తపస్సు చేశాడు. 5.5 ఏళ్ళు అనుకోండి ఇప్పటికి. ఆ సమయంలో లేచి నిలబడ్డాడు. ఆయన స్తుతించాలి అన్నటువంటి ఆ ఒక కోరిక కలిగింది ఆయన మనసులో. నేను భగవంతుని స్తుతించాలి అని అనుకున్నాడు. అలా స్తుతించే శక్తి ఆయనకు లేదు. 5 ఏళ్ల పిల్లవాడే. 5 ఏళ్ల బాలుడికి ఎంత వ్యాకరణం తెలుసు? కవిత్వం రాయగలడా? వ్యాకరణం తెలియదే, కవిత్వం రాదే, గ్రామర్ తెలియదే, తర్వాత వొకాబులరీ లేదే, నాలెడ్జ్, వివేకం లేదు కదా, అనుభవం లేదు, ఏమీ లేవు. కానీ ఒక కోరిక మాత్రం ఉంది. ఏమిటా కోరిక? ఇంత అందంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఈ విష్ణువు యొక్క రూపాన్ని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క కరుణని నేను వర్ణించాలి అన్నటువంటి కోరిక మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేశాడు భగవంతుడు? ధ్రువుడి యొక్క ఈ అవస్థని గ్రహించి తన యొక్క పాంచజన్య శంఖాన్ని తీసుకుని ధ్రువుడి యొక్క తలకి ఆనించాడనమాట. ఆ పాంచజన్య శంఖాన్ని తాకినంత మాత్రానే ధ్రువుడికి అన్ని వేదాల యొక్క సారాంశం అవగతమైపోయింది. ఒక్క క్షణంలో వేదాల యొక్క పూర్తి జ్ఞానాన్ని భగవంతుడు భక్తులకు ప్రసాదించగలడు. 6 మాసాలు తపస్సు చేసినంత మాత్రానే వేదాల యొక్క సారాంశం మొత్తం ధ్రువుడికి తెలిసిపోయింది. 100 సంవత్సరాలు తపస్సు చేసినంత మాత్రానే మన బ్రహ్మదేవుడికి వేదాలు మొత్తం స్వయంగా భగవంతుడే బోధించాడు. తేనే బ్రహ్మహృదయాది కవై కస్మయ్యేన విభాషితోయమవతలం. తర్వాత ఇక్కడ పురాతన ఏంటది ప్రచోదితాయేన పరా సరస్వతి. ఇవన్నీ బ్రహ్మదేవుడిని భగవంతుడు ఎలా జ్ఞానం ఇచ్చాడో అన్న విషయం చెప్తున్నాయి. ఇప్పుడు ధ్రువుడు కూడా అలాగే ఇచ్చాడు. ధ్రువుడికి వెంటనే తెలిసిపోయింది ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం ధ్రువుడికి ఒక క్షణంలో తెలిసిపోయింది అనమాట. ఇంకా చక్కగా ప్రార్థనల్ని మొదలుపెట్టాడు. భగవంతుడి యొక్క స్ఫూర్తి లేకుండా మనం ఆయన్ని కీర్తించలేము.
ఆయన్ని కీర్తించాలన్నా, ఆయన్ని స్తుతించాలన్నా, ఆయనకి ప్రార్థనలు చేయాలన్నా, ఆయనకి పూజలు చేయాలన్నా, ఆయనకి సేవలు చేయాలన్నా భగవంతుడు మనకి శక్తిని ప్రసాదించాలి. ఆయన శక్తి లేనిది మనం ఆయన్ని సేవించలేం, ఆయన్ని ప్రార్థించలేం. అందుకే ఇంకొక భక్తుడు కనుక భగవంతుని చక్కగా కీర్తిస్తున్నా, సేవిస్తున్నా ఆ భక్తుల్ని చూసి మనం ఈర్ష్యపడకూడదు. ఎందుకు? ఆ భక్తులకి ఆ శక్తిని ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. అంటే ఇంకొక భక్తుడిలో ఉన్నటువంటి శక్తిని చూసి మనం ఈర్ష్యపడితే ఆ భగవంతుడి పట్ల ఈర్ష్యపడ్డట్టే, ఆ అసూయ భగవంతుడి పట్ల ఉన్నట్టే. భగవంతుడు జ్ఞానాన్ని ఎవరికి ఇస్తాడు? అసూయ లేని వాళ్ళకి ఇస్తాడు. దీనికి ప్రమాణం ఏమిటి? భగవద్గీత 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో భగవంతుడు ఏమన్నాడు? కృష్ణుడు ఏమన్నాడు మన అర్జునుడితో? ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఇదం తు తే గుహ్యతమం, ఎంతో గుహ్యమైనటువంటి సీక్రెట్, రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను నీకు ఎందుకు ఇస్తున్నాను? ప్రవక్ష్యామి అనసూయవే, నీలో అసూయ లేదు కాబట్టి ఇస్తున్నాను. మనలో ఎంత అసూయ ఉంటే మనం భగవద్గీత జ్ఞానానికి కానీ భాగవత జ్ఞానానికి కానీ అంత దూరంగా ఉంటాం. మనలో అసూయ లేకపోతే అప్పుడు భగవద్గీత భాగవతానికి సంబంధించిన జ్ఞానం మన హృదయాల్లోకి అలా పెనిట్రేట్ అయితే పోతుంది అనమాట, లోపలికి వచ్చేస్తుంది. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. సరే, భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి చెప్తారు ఇందులో 2వ శ్లోకంలో. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృది అవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్. అంటే నిర్మత్సరాణం సతాం వేద్యం. మాత్సర్యం అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ లేనటి ప్రతీకార భావనలు లేనటువంటి శుద్ధ భక్తుల యొక్క హృదయాల్లో భాగవత పరిజ్ఞానం చక్కగా భాసిల్లుతుంది. మన మనసుల్లోకి భాగవతం ప్రవేశించాలన్నా, భగవద్గీత ప్రవేశించాలన్నా అక్కడ దానికి ఒక ప్లేస్ కల్పించాలి మనం. అంటే ప్లేస్ లేకుండా కూర్చోలేరుగా. ఒక కుర్చీ వేశారు మీరు, అతిథి వచ్చాడు, ఆ కుర్చీలో మీరు ఆల్రెడీ ఒక ఆయన కూర్చోబెట్టారు, మీ అతిథి వచ్చాడు, ఇక్కడే కూర్చోన్నారు. అరే ఇక్కడ ఈ కుర్చీలో ఆయన కూర్చున్నాడు కదా, నేను ఎలా కూర్చుంటాను అని అడుగుతారు. లేదు, ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చోండి అంటే కుదురుద్దా? కుదరదు కదా. ఇంకో కుర్చీ వేసారు, ఇంకొక ఆయన వచ్చాడు, మీరు కూడా ఈ కుర్చీలోనే కూర్చోండి. 10 మంది వచ్చారు, 10 మందికి ఒకే కుర్చీ, సోఫా కాదు కుర్చీ. కుదురుతుందా? అంటే మనసులో ఆల్రెడీ మనం కామాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని, పగని, క్రోధాన్ని అన్నీ పెట్టి కృష్ణుని పిలుస్తున్నాం, భగవద్గీతని పిలుస్తున్నాం, భాగవతాన్ని పిలుస్తున్నాం, వచ్చి కూర్చోండి అని. కృష్ణుడికి అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది. అరే ఇక్కడ ఆల్రెడీ ఉంది, చాలామంది కూర్చున్నా, నేను ఎలా కూర్చోను, చాలా ఇబ్బందిగా ఇరుగ్గా ఫీల్ అవుతాడు కృష్ణుడు. అది ఇప్పుడు ఒకప్పుడు ఈయన పేరేంటి, ధ్రువుడి మనసులో ఈర్ష్య ఉంది, పగ, ప్రతీకార భావనలు ఉన్నాయి. ఎవరి పట్ల? ఉత్తముడి పట్ల. ఉత్తముడు ఏం చేయలేదు పాపం, పసిబాలుడు. కానీ ఉత్తముడు తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. ఆ ప్రదేశంలో, ఆ స్థానంలో ధ్రువుడు కూడా కూర్చోవాలని కోరుకున్నాడు. అవునా? దానివల్ల ధ్రువుడికి కాస్త ద్వేషభావన కలిగింది. కానీ ఆ ద్వేషభావన 6 మాసాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించడం ద్వారా, 6 మాసాలు భగవంతుణ్ణి బృందావనంలో తులసి దళాలతో, పువ్వులతో, పుష్పాలతో, ఫలాలతో పూజించడం ద్వారా తొలగిపోయింది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఈర్ష్య ఉంటే, అసూయ ఉంటే నాకు భాగవతం అర్థం కాదు, భగవద్గీత అర్థం కాదు, నాలో ఈర్ష్య ఉంది అంటే నేను భాగవతం ముట్టుకోకూడదా? అలా కాదు. మనలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలని తొలగించుకోవాలన్నా కూడా మనం భాగవతాన్ని ఆశ్రయించాలి, భక్తి మార్గాన్ని ఆశ్రయించాలి. అవునా? ఇప్పుడు మన ధ్రువుడికి ఒకప్పుడు పినతల్లి పట్ల, ఆ సవతి కొడుకు పట్ల ద్వేషం ఉంది. 6 మాసాలు భక్తి చేయగానే అది పోయింది, పూర్తిగా పోయింది. అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలని తొలగించుకోవాలంటే మనం ఖచ్చితంగా
భక్తి మార్గాన్ని అవలంబించాలి. ఆ భక్తి మార్గాన్ని చక్కగా విశ్లేషించింది భాగవతంలో. అవునా? సరే, ఇప్పుడు ఇంతకీ ధ్రువుడు ఏమన్నాడు? ఆయనలో ఉన్న ఈర్ష్య ద్వేషం అంతా పోయింది 5 ఏళ్ల బాలుల్లో. ఇప్పుడు ఇంత పరిశుద్ధమైనటువంటి ఆ హృదయంతో ధ్రువుడు భగవంతుణ్ణి కీర్తించాలని ప్రయత్నించాడు కానీ కీర్తించేటటువంటి శక్తి ఆయనకి లేదు. అప్పుడు భగవంతుడు పాంచజన్య శంఖాన్ని చక్కగా ఆయన యొక్క తలకి ఆనించి తాకగానే ఆయనకు మొత్తం అర్థమైపోయింది. అప్పుడు ధ్రువుడు ప్రారంభించాడు భగవంతుని స్తుతించడం. ఏమన్నాడు? యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. యో అంతః ప్రవిశ్య, ఓ భగవంతుడా, నువ్వు నా అంతరంలోకి హృదయంలోకి ప్రవేశించావు. అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం, ఇప్పటి వరకు నా నోరు చచ్చుబడిపోయింది, మూర్ఛబడిపోయింది. ప్రసుప్తాం, నిద్రపోతుంది. చాలా మాట్లాడాడే నారదుని ముందు అంటే నిద్రపోతున్నట్ట. మనం మన యొక్క వాక్శక్తిని భగవంతుణ్ణి కీర్తించడంలో వినియోగించనంత వరకు ఆ వాక్శక్తి నిద్రపోతున్నట్టే. ఈ వాక్కున్నది దేనికి? జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం. ఈ జిహ్వ ఉన్నది కేశవుణ్ణి కీర్తించడానికి మాత్రమే. ఈ జిహ్వని కేశవుణ్ణి కీర్తించడంలో వినియోగించకపోతే ఆ వాక్శక్తి నిద్రపోతున్నట్టు. 100 మాటలు మాట్లాడండి, 1000 మాటలు మాట్లాడండి, కానీ భగవంతుణ్ణి కీర్తించకపోతే ఆ వాక్శక్తి నిద్రపోతున్నట్టే దాని అర్థం. అందుకే అంటున్నాడు ఇక్కడ, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరః స్వధామ్నా. సంజీవయతి, నా వాక్శక్తికి, నా యొక్క ఇంద్రియాలకి నువ్వు జీవం పోసావు. సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా. ఆ భగవంతుడు అఖిల శక్తి కలిగినటువంటి వాడు. అంటే ఎన్నెన్నో శక్తులు, అఖిల శక్తులు, ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఆయన్ని కీర్తించే శక్తి లభిస్తుంది. అన్యాంశ్చ హస్త, చేతులకి శక్తి, చరణ, కాళ్ళకి శక్తి, స్మరణ, శ్రవణ, చెవులకి శక్తి, త్వగ్ అంటే ఈ చర్మానికి శక్తి. అంటే 5 పంచేంద్రియాలకి ఉన్నటువంటి ఆ శక్తులు, పనులు చేసేటటువంటి ఆ శక్తులు భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు. కళ్ళతో ఆయన చూడాలి, చెవులతో ఆయన గురించి వినాలి, కాళ్ళతో ఆయన ఆలయానికి నడిచి రావాలి, చేతులతో ఆయనకి సేవలు చెయ్యాలి. ఇలా మన యొక్క ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవలో మనం వినియోగిస్తే అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. ఆయనకి సేవ చేసే భాగ్యాన్ని కలిగించడంతో పాటు సేవ చేసే శక్తిని కూడా ప్రసాదిస్తాడు. చాలామందికి సేవ చేసే భాగ్యం దొరుకుతుంది, కానీ సేవ చేసేటటువంటి శక్తి ఉండదు. ఎందుకు? సేవ చేయాలన్నటువంటి కోరిక లేదు కాబట్టి. కోరిక లేకపోతే అవకాశం వచ్చినా దాన్ని మనం వినియోగించుకోలేం. అవకాశం వచ్చింది, ఎవరో నాకు గారెలు పెట్టారు, బూరెలు పెట్టారు, నాకు తినాలన్న కోరిక లేదు, తినం అంటే అది చాలా అమాయకమైనటువంటి ఉదాహరణ. మనం భగవంతుడు సేవ చేసేటటువంటి భాగ్యం కూడా మనకు కలుగుతుంది. మనకి అలా కోరిక, భగవంతుని సేవ చేయాలన్న కోరిక ఉంటే దాన్ని, ఆ అవకాశాన్ని వినియోగించి మనం చక్కగా ఆయన సేవిస్తాం అనమాట. ఇప్పుడు అన్యాంశ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇలా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి నువ్వు నీ యొక్క శక్తిని ప్రసాదించి, భక్తిని ప్రసాదించి వారిని నీ దరికి చేర్చుకుంటున్నావు. నేను కూడా ఉదాహరణ. నాకు ఇలా నీ దర్శనాన్ని ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుణ్ణి అని ధ్రువుడు అంటున్నాడు అనమాట. ఇలా ధ్రువుడికి జ్ఞానం కలిగింది, బ్రహ్మకి జ్ఞానం కలిగింది, వ్యాసుడికి, నారదుడికి, సుఖమహర్షికి, సూతగోస్వామికి, పరంపరలో ఉన్నటువంటి ఎంతో గొప్ప మహాభక్తులందరికీ భగవంతుడి సంబంధించినటువంటి జ్ఞానం కలిగింది. వాళ్ళకి భగవంతుడిని కీర్తించే శక్తి వాళ్ళకి కలిగింది. ఎందుకు? భగవంతుడి అనుగ్రహం వల్లే. ఆయన అనుగ్రహం లేదే మనం ఏమీ చేయలేం. అందుకే ఈ అధ్యాయంలో సుఖమహర్షి చక్కగా భగవంతుడిని ధ్యానిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. కేవలం నీ యొక్క అనుగ్రహం వల్లే నేను ఇప్పుడు భాగవతం చెప్పబోతున్నాను అని తర్వాత అధ్యాయం నుంచి చక్కగా ఆయన ప్రారంభిస్తాడనమాట. ఇక్కడితో ముగిందాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.